సార్ ఇప్పుడు ఒక ప్రధానమైనటువంటి ఒక అంశం రాష్ట్రంలో నడుస్తుంది. అత్యున్నతమైనటువంటి స్థానాల్లో హ్మ్. ఉన్నటువంటి ఐఏఎస్ గాని, ఐపీఎస్ గాని ఆఫీసర్స్ మనం మరీ ముఖ్యంగా చీఫ్ సెక్రటరీ, డీజీపీ స్థాయిలో ఉన్నవాళ్ళు. పార్టీలకు అంటే మనం ఎదురు కూడా ఐఏఎస్‌లు, ఐఆర్ఎస్‌లు అనేటువంటి ఒక సెటైరిక్‌గా కూడా పిలుస్తూ ఉంటారు కొంతమందిని. పార్టీల యాహ్! కార్యకర్తల్లాగా అంటే ఎవరైతే ముఖ్యమంత్రి స్థానాల్లో ఉన్నారో వాళ్ళకి రైట్ హ్యాండ్, లెఫ్ట్ హ్యాండ్ లాగా పనిచేస్తున్నారు. దీనికి ఎలా అడ్డుకట్ట వేయాలి సార్ అసలు? ఒక చీఫ్ సెక్రటరీ గాని, డీజీపీ అంటే కానిస్టేబుల్, ఎస్ఐఓ కాదు. ఆ స్థాయిలో ఉన్న వాళ్ళు గూడా ఇలా పనిచేయడం అనేది ఎంతవరకు సబబు? ఎలా అడ్డుకట్ట వేయాలి? ఇది యాక్చువల్‌గా సబబు కాదు. యాక్చువల్‌గా మీరు చూసుకుంటే సివిల్ సర్వీసెస్‌ని స్టీల్ ఫ్రేమ్ అంటాం. ఎందుకంటే రాజకీయ పార్టీలు లెజిస్లేచర్ అనేది 5 సంవత్సరాలకోసారి ఎన్నికలు ఎదుర్కొని వాళ్ళు పర్మనెంట్‌గా ఉండరు. మారుతూ ఉంటారు. కానీ ఈ స్టీల్ ఫ్రేమ్ అన్నది పర్మనెంట్‌గా ఉంటుంది. ఎందుకంటే ఈ సెటప్ తీసుకురావడానికి ప్రధానమైన కారణం ఏంటంటే, ఈ విధమైన ధోరణిలో మనం తీసుకురావాలి. యాక్చువల్‌గా మీరొక్కసారి భారతదేశం యొక్క స్వాతంత్ర్యం వచ్చినప్పుడు చూసుకుంటే వాట్ వర్ ది స్ట్రాంగ్ పాయింట్స్ ఫర్ ఇండియా? అందులో మొట్టమొదటిగా స్వాతంత్ర సంగ్రామంలో పాల్గొన్న వాళ్ళు చాలా మంది ఎన్నికల్లో పాల్గొని వాళ్ళు ఎన్నికై వచ్చారు. అంటే దేశ స్వాతంత్రం కోసం పాటుపడిన వాళ్ళు ఎన్నికవ్వడం. రెండవదొచ్చేసి స్ట్రాంగ్ సివిల్ సర్వీసెస్ ఉండడం. తర్వాత ఇండిపెండెంట్ జ్యుడిషియరీ ఉండడం. తర్వాత ఫెయిర్‌లీ ఇండిపెండెంట్ మీడియా ఉండడం. ఏవైతే మనం 4 స్తంభాలు అనుకుంటామో ప్రజాస్వామ్యానికి లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ అండ్ మీడియా. ఈ 4 చాలా స్ట్రాంగ్ పొజిషన్‌లో ఉన్నాయి కాబట్టి అప్పుడు మనం వి కుడ్ టేక్ ఆఫ్. యాక్చువల్‌గా ఎంతో పావర్టీలో ఉన్న దేశాన్ని కూడా మనం ముందుకు నడిపించగలిగాం. కానీ ఓవర్ ది ఇయర్స్ ఏమైపోతుందంటే లెజిస్లేచర్ ఏ విధంగా మారిందో మీకు తెలుసు. ఏ విధంగా డబ్బులు, మద్యము, మతము, కులము వీట్లను పెట్టుకొని ఏ విధంగా లెజిస్లేచర్ అంటే మన రాజకీయం మారిందో, రాజకీయ పరిస్థితులు మారాయో, మనం ఎన్నుకుంటున్న ప్రతినిధులు మారాయో మనం చూడవచ్చు. రెండవది మన ఎగ్జిక్యూటివ్. ఇప్పుడు మనం ఆ విషయం గురించి మాట్లాడుకుందాం. అంటే ఈ బ్యూరోక్రసీ ఏదైతే ఉందో అవి ఏ విధంగా అధికార పార్టీకి ఏ విధంగా మద్దతు పలుకుతున్నాయన్నది అనేక అంశాల్లో మనకు తెలుస్తున్న అంశాలు. ఇప్పుడే మీరన్నారు. దీనికోసం ఏముంటుందంటే, మనం ముఖ్యంగా చూడాల్సింది చీఫ్ సెక్రటరీ అండ్ డీజీపీ అన్న వాళ్ళు బ్యూరోక్రసీని నడిపించే 2 ఒక 2 వీల్స్ ఆఫ్ ఏ చారియట్ అనుకోవచ్చు. అంటే ఈ 2 చక్రాలు చాలా ముఖ్యం. కాబట్టి వాళ్ళేంటంటే డౌన్ ది లైన్ వాళ్ళు డిసైడ్ చేస్తారు. ఏ విధంగా మనం వర్క్ చేయాలి అని. ఎందుకంటే వాళ్ళని విల్ టేక్ దెమ్ యాస్ ఎ రోల్ మోడల్. కాబట్టి వీళ్ళ స్వభావం, వీళ్ళ ప్రవర్తన అన్నది డౌన్ ది లైన్ ఉన్న ఆహ్, మెషినరీ మీద వాళ్ళ ప్రభావం చూపిస్తుంది. దీనికోసమే యాక్చువల్‌గా సుప్రీం కోర్టు 2 ఇంపార్టెంట్ జడ్జ్‌మెంట్స్ ఇచ్చింది. ఒకటొచ్చేసి సివిల్ సర్వీసెస్ ఐఏఎస్ గురించి చూస్తే టీఎస్ఆర్ సుబ్రహ్మణ్యం గారని చెప్పేసి ఆయన సుప్రీం కోర్ట్‌కి వెళ్లారు. ఐపీఎస్‌లో తీసుకుంటే ప్రకాష్ సింగ్ గారు వెళ్లారు సుప్రీం కోర్ట్. ఈ 2 సందర్భాలలో కూడా సుప్రీం కోర్ట్ నిర్ణయం ఇవ్వడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఐపీఎస్ తీసుకుంటే అందులో ఇప్పుడు డీజీపీ ఎవరైతే ట్రాన్స్‌ఫర్ అవ్వబోతున్నారో అది ముందే తెలుస్తుంది మనకి. కాబట్టి కొత్త డీజీపీ నియామకానికి ఏం చేయాలంటే ఒక ప్యానెల్ తయారు చేయాలి. ఒక ముగ్గురు అధికారుల ప్యానెల్ తయారు చేసి అది యూపీఎస్సీకి సబ్మిట్ చేయాలి. చేసిన తర్వాత వాళ్ళు ఆ ప్యానెల్ అప్రూవ్ చేస్తే అందులో ఎవరో ఒకరిని మీరు అపాయింట్ చేయవచ్చు. ఇది కానీ ఇప్పుడు ఏమవుతుందంటే చాలా రాష్ట్రాలలో ఇన్‌చార్జ్ డీజీపీ అని నియమిస్తున్నారు. అంటే ఈ ప్రొసీజర్ ఫాలో అవ్వకుండా వాళ్లకు ఎవరైతే మద్దతు పలుకుతారో, వాళ్ళకి ఎవరైతే సహాయం చేస్తారనుకున్న వాళ్ళని ఇన్‌చార్జ్ డీజీపీలుగా ఏర్పాటు చేసేస్తున్నారు. కాబట్టి ఎప్పుడైతే టాప్ మోస్ట్ ఆఫీసరు ప్రభుత్వంలో ఉన్న పార్టీకి వాళ్ళ విధానాలకు అనుసరంగా పనిచేస్తున్నారో డౌన్ ది లైన్ అది పర్కులేట్ అవుతుంది. అంటే పెద్ద డీజీపీనే ఈ విధంగా ఉన్నప్పుడు మేము కూడా ఆ విధంగా ప్రవర్తించాలి కాబోలు అనుకుని చాలా మంది డౌన్ ది లైన్ ప్రవర్తిస్తారు. దట్ ఈస్ క్వైట్ ఆబ్వియస్. అదే విధంగా టీఎస్ఆర్ సుబ్రహ్మణ్యం గారి కేసులో కూడా అదే విధంగా సుప్రీం కోర్ట్ చెప్పింది. సో ఈ 2 విషయాలు పాటించకుండా అనేక ప్రభుత్వాలు ఈ విధంగా ఏర్పాటు చేయడం అన్నది సబబు కాదు. దానివల్ల ఏమవుతుందంటే ఎంటైర్ బ్యూరోక్రసీ వర్కింగ్ మీద ఒక అనుమానం నిర్మాణం అవుతుంది. అంటే వీళ్ళు నిజంగా సివిల్ సర్వెంట్స్‌గా ఉన్నారా? లేకుంటే అధికారంలో ఉన్న పార్టీకి మడుగులొత్తే వాళ్ళుగా ఉన్నారా అన్నది మనం ఏర్పాటు చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసుకుంటే మీరన్నట్టు మాచర్ల ఇన్సిడెంట్ కావచ్చు. ఎందుకంటే మనకు ఇంటెలిజెన్స్ ఉంటుంది ఎప్పుడు. ఇంటెలిజెన్స్ ఉన్నప్పుడు ఏ ఏ ప్రాంతాల్లో ఈ విధమైన పరిస్థితులు ఉద్భవించవచ్చు అన్నప్పుడు దాన్ని స్ట్రాంగ్‌గా మనం హ్యాండిల్ చేయగలగాలి.
సో అది చేయగలిగిన క్షమత మనలో ఉన్నప్పుడు, లేకుంటే లాస్ట్ మినిట్లో డీజీపీని ట్రాన్స్ఫర్ చేయడం, ఇలాంటివన్నీ కూడా చూసుకుంటే ఏమవుతుందంటే అది రాష్ట్ర ప్రభుత్వానికి కానీ, మన ఎన్నికల విధానం ఏర్పాటు చేసే విధానం కానీ, ఎన్నికలు నిర్వహించే విధానం మీద దీని ప్రభావం పడుతుంది. అందువల్ల ఎప్పుడైతే సిస్టమ్స్, ప్రొసీజర్స్ మనం ఫాలో కామో దాన్ని అనుభవించాల్సి వస్తుంది. అందువల్ల ఒక కాన్షియస్ కీపర్ అన్నది ఉండడం చాలా అవసరం. ఒక కాన్షియస్ కీపర్ అన్నది అవసరం. మీరు డీజీపీని ఎందుకు అపాయింట్ చేయలేదు ఈ విధంగా అని అడిగేవాళ్ళు కావాలి. దాంతో ఏమవుతుందంటే ఈ బ్రూట్ మెజారిటీస్ రావడం కూడా చాలా ప్రమాదం ప్రజాస్వామ్యం. ఇప్పుడు ఏమన్నారు, 151 లాస్ట్ టైం ఇచ్చారు. ఈసారి వైఎస్ఆర్ ప్రభుత్వం వై నాట్ 175 అని దిగారు. ఆ తర్వాత ప్రస్తుతం ఉన్న కూటమి మాకు 160 వస్తాయని అంటున్నారు. మరి అక్కడ 400 అంటున్నారు. అంటే ఇవన్నీ చూసుకుంటూ పోతుంటే అంటే ప్రజాస్వామ్యంలో ఇక మాకు ప్రతిపక్షాలు వద్దు, మేము ఏమి చెబితే అదే వేదం అన్న రీతిలో ఈ రాజకీయ పార్టీల ఆలోచనలు ఉంటే ఏమవుతుందంటే అది ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం. కాబట్టి దీని నుంచి కూడా మనం ఒక సొల్యూషన్ ఆలోచించాలి. దానికని ది బెస్ట్ సొల్యూషన్ ఈస్ ప్రపోర్షనేట్ రిప్రజెంటేషన్. 22 దేశాల్లో ప్రపోర్షనేట్ రిప్రజెంటేషన్ విధానం ఉంది. అంటే ఏ పార్టీకి ఎంత పర్సెంటేజ్ ఓట్లు వస్తాయో అంత పర్సెంటేజ్ సీట్లు కేటాయించడం జరుగుతుంది. దానివల్ల ఏమవుతుందంటే ఒక కొయిలేషన్ లాగా ఏర్పడాల్సిన అవసరం వస్తుంది. ఎప్పుడైతే మీరు ఒకసారి భారతదేశం యొక్క హిస్టరీ కూడా చూసుకున్నా, కొయిలేషన్ గవర్నమెంట్స్ దే హ్యావ్ డెలివర్డ్ మచ్ మోర్ దాన్ ది గవర్నమెంట్స్ విచ్ హ్యాడ్ అబ్సల్యూట్ మెజారిటీస్. సో ఆ విధంగా మనం చూసుకుంటూ వెళుతుంటే దీనికి సంస్కరణల దిశగా వెళ్ళాలి. కానీ మళ్ళా ఈ సంస్కరణలు తెచ్చేవాళ్ళు ఎవరు? వీళ్ళే బిల్లులు పాస్ చేయాలి, వీళ్ళే చట్టాలు చేయాలి. కానీ వీళ్ళు అలా ఆలోచించరు కదా. సో ఆ విధమైన సంభ్రమంలో ఉన్నది మన ప్రజాస్వామ్యం. కాబట్టి మీరు అన్నట్టు సిస్టమ్ షుడ్ బి ఇన్ ప్లేస్. పర్సన్స్ ఆర్ నాట్ ఇంపార్టెంట్, సిస్టమ్స్ ఆర్ ఇంపార్టెంట్ అనేది మనకు చాలా ప్రధానం. సో దాన్ని మళ్ళా మనం కోర్టుల ద్వారా నిర్వహించుకోవచ్చు. కానీ కోర్టులలో కూడా జరుగుతున్న డిలే మనం చూడొచ్చు. ఏదైనా ఒక పిటిషన్ వేసిన తర్వాత అది ఎన్ని సంవత్సరాలకు అది వెలుక్కొస్తుంది అన్నది కూడా మనం చూడాల్సిన అంశం. కాబట్టి యాక్చువల్లీ దిస్ డెమోక్రసీ ఈజ్ ఇన్ డేంజర్ అని నేను అంటాను. కాబట్టి ఈ డెమోక్రసీని మళ్ళా పునరుద్ధరించడానికి ప్రజలు పూనుకోవాలి, ఎన్నికలలో భాగస్వామ్యం అవ్వాలి, ఓటు హక్కును ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి. ఎప్పుడైతే మనం 90-95% కనుక మనం ఎన్నికల్లో ఓటు వేయగలిగితే అప్పుడు ఏమవుతుందంటే ఈ ఓటు బ్యాంక్ రాజకీయాలు అన్నవి మనం పక్కన పెట్టవచ్చు. కాబట్టి ఎనీ సిస్టమ్ డెమోక్రసీలో దాన్ని రిపేర్ చేయగలిగిన వాళ్ళు ప్రజలు. సో ప్రజలే పాలకులని మేము అంటాం. కానీ ప్రస్తుతం మన బానిసత్వంగా మనం ఆలోచిస్తున్నాం. వీళ్ళెవరో పెద్ద ఎమ్మెల్యేలు అంటే చాలా గొప్ప వ్యక్తి, ఆయన అపాయింట్మెంట్ కావాలంటే మనం వేచి చూడాలి, ఇలాంటి ధోరణులు పోవాలి. దే ఆర్ ఆల్ పబ్లిక్ సర్వెంట్స్. మన ఇంటిలో ఉన్న ఒక సర్వెంట్తో మనం ఏ విధంగా పని చేయించుకుంటామో ఈ ప్రజాసేవకుల నుంచి కూడా మనం పని చేయించుకోవాలి. అలా కాకుండా వాళ్ళు ఏదో దేవాంశ సంభూతులు, దైవాంశ సంభూతుల్లాగా మనం చూసుకుంటే ఏమవుతుందంటే వాళ్ళు మిమ్మల్ని కలవరకూడదు. సో ఈ విధమైన ధోరణులు పోవాలి అన్నది పబ్లిక్ డిమాండ్ రావాలి. ఆ డ్రైవ్ని మేము మళ్ళా తీసుకువెళ్తాం జై భారత్ నేషనల్ పార్టీ నుంచి. కానీ ఎందుకంటే మా మేనిఫెస్టోలో అదే చెప్పాము, అన్ని నియోజకవర్గాలు అభివృద్ధి చెందాలి. 175 నియోజకవర్గాలు 175 నియోజకవర్గాలు అభివృద్ధి చెందాలి. కాబట్టి ప్రతి నియోజకవర్గానికి సంవత్సరానికి 100 కోట్లు కేటాయించాలి. ప్రతి పంచాయతీకి 1 కోటి రూపాయలు కేటాయించాలి సంవత్సరానికి. అప్పుడు ఏమవుతుందంటే మొత్తం రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. లేకుంటే ముఖ్యమంత్రికి దగ్గరగా ఉన్న ఎమ్మెల్యేకి ఫండ్స్ రిలీజ్ అవుతాయి, ఇక అపోజిషన్ లో ఉన్న వాళ్ళకి ఫండ్సే రిలీజ్ అవ్వవు. మరి ఏమవుతుంది? ఆ విధమైన ఈ పార్టిసాన్ యాటిట్యూడ్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం కట్ చేయగలగాలి. కాబట్టి దీస్ 5 years ఆర్ గోయింగ్ టు బి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఆంధ్రప్రదేశ్. కాబట్టి దాన్ని ఏ విధమైన ధోరణిలో తీసుకొద్దామన్న కాన్షియస్ కీపర్స్ గా మేము పనిచేస్తామని మీరు మొదటి అన్నాను, ఇది కూడా అంటున్నాను. సార్ ఇప్పుడు ఒక ప్రధానమైనటువంటి ఒక చర్చ, ఇది నేను రఘురామరాజు గారితో చర్చించాను, అలాగే చలసాని శ్రీనివాస్ గారితో కూడా చర్చించాను, మీతో కూడా చర్చించాలనుకుంటున్నాను. యా, ఒక డాక్టర్ కనుక ఏవైనా పొరపాట్లు చేశాడు అనుకోండి, ఆయన ప్రాక్టీస్ రద్దు అవుతుంది. ఒక లాయర్ కూడా వర్తిస్తుంది, బార్ అసోసియేషన్ క్యాన్సిల్ చేస్తుంది. ఒక చార్టెడ్ అకౌంటెన్సీకి కూడా ఏమైనా తేడా వచ్చినా తీసేస్తారు. ఒక ఐఏఎస్ కి ఒక ఐపీఎస్ కి మాత్రం ఇమ్యూనిటీ ఉంది సార్ మన దేశంలో. అసలు ఒక కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ వస్తే ఫస్ట్ టైం ఒక 5 years ప్రమోషన్ ఉండదు. సెకండ్ టైం కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ వస్తే ఇంకో 5 years ప్రొబేషన్ లో ఉంటారు. థర్డ్ టైం కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ వస్తే అసలు మీ డిగ్రీ క్యాన్సిల్ అయిపోతుంది, ఐఏఎస్ ఐపీఎస్. ఇలాంటి ఒక స్ట్రిక్ట్ వస్తే ఎవరైనా ఇప్పుడు ఇలా ఆశ్రిత పక్షపాతం కానీ అవుట్ ఆఫ్ ద వే వెళ్ళి రాజకీయ నాయకులతో అంటే పొలిటీషియన్ నెక్సెస్ అయ్యేటువంటి ఒక విధానాన్ని
అటువంటి పాసిబిలిటీ అనేది ఉండకన్నా ఉంటుంది కదా! ఇటువంటిది ఏమన్నా ఉంటే మన దేశంలో. దేనికంటే ఎగ్జిక్యూటివ్ ఈస్ వెరీ క్రూషియల్ కదా మన దేశంలో. లెజిస్లేటర్ ఎస్. మారుతూ ఉంటాడు. ఎగ్జిక్యూటివ్ అవును. అక్కడే చండీగఢ్ లోకల్. అక్కడే ఉంటాడనే ఒక దీంతో ఉంటారా? లేదా అంటే ఇటువంటిది రావాల్సిన అవసరం ఉందంటారా? ఎందుకంటే ఎగ్జిక్యూటివ్ అన్నది వాళ్ళ బాధ్యతలు, కర్తవ్యాలు ఏవైతే ఉందో వాటిని చక్కగా నిర్వహించాలి. కమ్ వాట్ మే బి. మాక్సిమం ఏం చేస్తారు పొలిటికల్ ఎగ్జిక్యూటివ్, మీకు లెజిస్లేచర్ ఏం చేస్తుంది? ఆర్ పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ ఏం చేస్తారు? మిమ్మల్ని ట్రాన్స్‌ఫర్ చేస్తారు. అవును. కానీ ట్రాన్స్‌ఫర్ చేసినప్పుడు ఆల్టర్‌నేట్ వచ్చే వ్యక్తి కూడా అదే విధంగా ప్రవర్తించేవాడుంటే వాళ్ళేమి చేసుకోలేరు. కానీ అవును. ఇప్పుడు ఏమవుతుందంటే దేశంలో అధికారంలో ఉన్న పార్టీ ఏం చెబితే అది చేయడానికి చాలా మంది బ్యూరోక్రాట్స్ తయారుగా ఉంటారు. దానివల్ల ఏమవుతుందంటే ఎప్పుడైనా నేను అంటాను, ఏదైనా సిస్టమ్‌ని శుభ్రం చేయాలంటే మీరు పైనుంచి శుభ్రం చేసుకుంటూ రావాలి. ఎప్పుడైతే మనం ఎన్నుకుంటున్న ఎమ్మెల్యేలు, ఎంపీలు వీళ్ళని గనక మనం ఖచ్చితంగా ఎన్నుకోగలిగితే, వాళ్ళు బ్యూరోక్రసీ మీద ప్రెషర్ తీసుకురారు. ఎందుకంటే ఒక కరప్ట్ మినిస్టర్ ఉంటే, ఒక నాన్ కరప్ట్ సివిల్ సర్వెంట్ ఉంటే అతన్ని మార్చేస్తాడు. అదే ఒక నాన్ కరప్ట్ మినిస్టర్ ఉన్నాడనుకోండి, నాన్ కరప్ట్ సీఎం ఉన్నాడనుకోండి, ఎంత కరప్ట్ బ్యూరోక్రాట్ ఉన్నా గూడా అతనేమీ చేయలేడు. సో, ఎప్పుడు కూడా మనకు ఫైనల్‌గా ఏం చేయాలంటే, ది లెజిస్లేచర్ మనం ఎన్నుకుంటున్న వాళ్ళని ఎటువంటి వాళ్ళని ఎన్నుకుంటున్నాం అన్నది చూడాల్సిన ఒక అంశం. రెండవది ఈ సివిల్ సర్వెంట్స్ యొక్క యాన్యువల్ కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్స్ అని ఉంటాయి. ఏసీఆర్స్ అంటాం వాటిని. ఇప్పుడు పీఏఆర్ అంటారు దాన్ని. పర్ఫార్మెన్స్ అప్రైజల్ రిపోర్ట్ అని. దీన్ని రాసేవాళ్ళెవరు? వాళ్ళకున్న బాస్. ఫర్ ఎగ్జాంపుల్ డీజీపీ, సివిల్ చీఫ్ సెక్రటరీ ఏసీఆర్స్ గాని, పీఏఆర్ గాని ఎవరు రాస్తారంటే ఫైనల్‌గా ముఖ్యమంత్రి రాస్తారు. ఇది కాకుండా ఈ సిస్టాన్ని మార్చగలగాలి. ప్రజలు రాయడం మొదలుపెట్టాలి. ఈ బ్యూరోక్రాట్స్ యొక్క పర్ఫార్మెన్స్ అనాలిసిస్. ఒక 50% ప్రజల చేతుల్లో ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సర్కిల్ ఇన్స్‌పెక్టర్ ఉన్నాడు మీకు ఒక పోలీస్ స్టేషన్. అతని కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్ ఎవరు మొదలు పెడతారంటే అతని పైనున్న డీఎస్పీ, ఆ తర్వాత ఎస్పీ, ఆ తర్వాత డీఐజీ ఆ విధంగా. అలా కాకుండా ఏ సర్కిల్ ఇన్స్‌పెక్టర్ ఏ జ్యూరిస్డిక్షన్‌లో పనిచేస్తున్నాడో ఆ జ్యూరిస్డిక్షన్‌లో ఉన్న ప్రజలు అతని పర్ఫార్మెన్స్ అప్రైజల్ రిపోర్ట్ రాయాలి. అప్పుడు దాన్ని స్ట్రిక్ట్‌గా తీసుకొని మనం అమలు చేయగలిగితే ఏమవుతుందంటే మీరన్నట్టు పారామీటర్స్ నిర్ణయించాలి. ఎన్ని కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్స్ వచ్చాయి? ఎన్ని మీ మీద ఎంక్వైరీస్ వేశారు? ఎన్ని డిసిషన్‌లు మీరు ఈ విధంగా తీసుకున్నారన్న దాని మీద ఒక ఆబ్జెక్టివ్ అనాలిసిస్ చేసి కొంతమందిని తీసేయాలి ఎప్పుడైనా కూడా. క్యాన్సర్ వ్యాపిస్తోంది అంటే ఒక్కొక్కసారి ఆ అంగాన్ని తీసేయాల్సిన అవసరం కూడా ఉంటుంది. దట్ పర్టిక్యులర్ పార్ట్ హాస్ టు బి రిమూవ్డ్. అదర్‌వైజ్ ఆ బాడీ అంతా కూడా క్యాన్సర్‌తో నిండిపోతుంది. కానీ ఇటువంటి నిర్ణయాలు ఎవరు తీసుకోవాలి ఫైనల్‌గా? మనం ఎన్నుకుంటున్న ప్రజాప్రతినిధులే తీసుకోవాలి. లేకుంటే ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ద్వారా మనం సుప్రీం కోర్టుకో, హైకోర్టుకో వెళ్ళాలి. కానీ సుప్రీం కోర్టు, హైకోర్టుల ధోరణి ఏంటంటే జనరల్‌గా పాలనా అంశాల్లో మేము పట్టించుకోం. అది మా టర్ఫ్ కాదు. ఎప్పుడైతే రాజ్యాంగం, కాన్స్టిట్యూషన్‌లో ఎక్కడైనా ఫండమెంటల్ రైట్స్‌కి ఎక్కడైనా అవి అఫెక్ట్ అవుతే అప్పుడు మేము ఇంటర్ఫియర్ అవుతామన్నది కోర్ట్స్ యొక్క వాదన. కాబట్టి ఇప్పుడు ఈ మీరు ప్రస్తావించిన అంశాలు చాలా చక్కగా ఉన్నాయి. కానీ వీటిని అమలు చేయాల్సిన వాళ్ళెవరు? ఎమ్మెల్యేలు, ఎంపీలే. కాబట్టి వాళ్ళు ఎటువంటి వాళ్ళొస్తున్నారు? ఎందుకంటే ఎప్పుడు కూడా ప్రభుత్వం యంత్రాంగాన్ని తమ చేతుల్లో పెట్టుకొని నడపాలనుకుంటుంది. ఆ విధంగా ప్రభుత్వాలు అనుకుంటాయి. కాబట్టి యంత్రాంగం ఎప్పుడైతే గట్టిగా నిలబడిందో ఫర్ ఎగ్జాంపుల్ టేక్ ది కేస్ ఆఫ్ టీఎన్ శేషన్ గారే ఎలక్షన్ కమిషనర్‌గా ఆయన బ్రహ్మాండంగా దేశాన్ని నడిపిస్తుంటే ఆయన ఏం చేశారంటే ఆయన పవర్స్ తగ్గించడానికి ఇంకో ఇద్దరు ఎలక్షన్ కమిషనర్‌లను అపాయింట్ చేశారు. అంటే సింగిల్ బాడీగా ఉన్న ఎలక్షన్ కమిషన్ ముగ్గురు ఎలక్షన్ కమిషనర్ గా ఏర్పడింది. అంటే ఏదైనా ఇంపార్టెంట్ డిసిషన్ లో డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ వస్తే ఇద్దరు ఏమంటారో దాని విధంగా నిర్ణయం అవుతుంది. అంటే ఎప్పుడైనా ఒక స్ట్రాంగ్ సివిల్ సర్వెంట్ ని డైల్యూట్ చేయడానికి ప్రభుత్వాలు ఈ పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ అన్నది పనిచేస్తుంది. దే డోంట్ వాంట్ స్ట్రాంగ్ ఎగ్జిక్యూటివ్. దే వాంట్ మాల్యబుల్ పీపుల్. ఎవరైతే వాళ్లకు అనుస అనుసరించి వాళ్ళు పని చేస్తారో అటువంటి వాళ్ళని కోరుకుంటారు. బికాస్ నోబడీ వాంట్స్ ఎ నో ఫ్రమ్ ఎనీవన్. నో అన్నదాన్ని వినే తత్వాలు తగ్గిపోయాయి ఈ మధ్య. అన్ని అదే అన్నారు మీరు. ఐఆర్ఎస్ అన్నారు కదా! ఆ విధంగా ధోరణి ఏర్పడడానికి కారణం ఏంటంటే నో అన్నదాన్ని రాయడానికి కూడా చాలా మంది సివిల్ సర్వెంట్స్ భయపడతారు. అందుకని నేను ఎప్పుడు చెప్తుంటాను సివిల్ సర్వెంట్స్ మీ ఒపీనియన్ ఏంటో ఖచ్చితంగా ఫైల్ మీద రాయండి. దెన్ లెట్ ది పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ టేక్ ఎ డెసిషన్. కానీ మనం ఏం చేస్తామంటే ఆ బాధ్యత అంతా మన చేతుల మీద, మన భుజాల మీద వేసుకొని మనం రాసేసి
ఫైనల్ గా ఏంటంటే ఏదైనా అవకతవకలు జరిగితే ఫైనల్ గా యాక్షన్ ఎవరి మీద జరుగుతుంది? సివిల్ సర్వెంట్స్ మీద జరుగుతుంది. సిబిఐ కేసులు కావచ్చు, ఈడీ కేసులు కావచ్చు, కంటెంప్ట్ ఆఫ్ కోర్టులు కావచ్చు, ఇవన్నీ కూడా ఫైనల్ గా వీళ్ళు భరించాల్సి వస్తుంది. కాబట్టి పేపర్స్ వీళ్ళే. ఐఏఎస్ ఐపీఎస్ అసోసియేషన్స్ ఏవైతే ఉన్నాయో చాలా స్ట్రాంగ్ గా ఉండాలి. ఎనీథింగ్ ఇల్లీగల్ టోల్డ్ టు దెమ్, ఎనీథింగ్ ఇల్లీగల్ డన్ టు సంబడి, ఇమీడియట్ గా అసోసియేషన్ బయటికి రావాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏబి వెంకటేశ్వరరావు గారి కేసు ఉంది. ఆ కేసు చూడండి ఎలా వెళుతుందో. మరి ఐపీఎస్ అసోసియేషన్ అన్నది రాష్ట్రంలో ఉన్నదా అన్నది కూడా ఒక డౌట్ వస్తుంది ప్రజలకు. ఆయన క్యాట్ అన్నది సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ ఆయన సస్పెన్షన్ క్యాన్సిల్ చేసి వెంటనే అపాయింట్ చేయాలన్నా కూడా వెంటనే రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు వెళ్ళడం జరిగింది. మరి అసోసియేషన్లు ఏం చేస్తున్నాయి అన్నది కూడా ఆలోచించాల్సిన ప్రధానమైన అంశం. కాబట్టి ఫర్ ఎ హెల్దీ డెమోక్రసీ ఎవరి వాళ్ళు వాళ్ళ టర్ఫుల్లో కరెక్ట్ గా ప్లే చేయాలి. కానీ ఇప్పుడు ఏమైందంటే ప్రతి వాళ్ళు ఇంకొకరి టర్ఫ్ను మనం తీసేసుకుందాం, మనం నడిపించినట్టే వీళ్ళు నడవాలి అన్న ధోరణిలో ఉన్నప్పుడు, అందుకని పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ బోర్డ్స్ ఏర్పాటు చేయాలి, స్టేట్ సెక్యూరిటీ కమిషన్ ఏర్పాటు చేయాలని ప్రకాష్ సింగ్ గారి కేసులో సుప్రీంకోర్టు ఖచ్చితంగా చెప్పింది. కానీ వాటి గురించి ఎక్కడా కూడా ఏ రాష్ట్రంలో కూడా చాలా తక్కువ రాష్ట్రాల్లో వీటి ఇంప్లిమెంటేషన్. సో మనం ఒకసారి మళ్ళా ఏవైతే ప్రభుత్వాలు ఏర్పడతాయో అవన్నీ కూడా సిస్టమ్స్ ఫాలో అవుదాము, సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఫాలో అవుదాము అని నిర్ణయించుకున్న రోజున ఏమవుతుందంటే బ్యూరోక్రసీ కూడా స్ట్రాంగ్ గా తయారయ్యి అది కూడా ఇట్ విల్ ఆ రస్ట్ పట్టిన బ్యూరోక్రసీ మళ్ళా స్టీల్ ఫ్రేమ్ గా మారే అవకాశం ఉంటుంది. సో దట్ షుడ్ బి ది పాలసీ అండి. చూద్దాం సార్. దేనికంటే మీలాంటి వారితో ఇటువంటి చర్చించాలండి. లేదంటే ఇటువంటి డిస్కషన్ అంటూ జరిగితే ఒక Yeah. లోక్పాల్ బిల్ వచ్చింది సార్. కొంత డైల్యూట్ అయినప్పటికీ లోక్పాల్ బిల్ వచ్చింది. నిర్భయ చట్టం వచ్చింది. అలాగే Yes. బ్యూరోక్రాట్స్ కూడా ఒక ఒక కట్టడి చేసేటువంటి ఒక చట్టం. పొలిటీషియన్ బ్యూరోక్రాట్ నెక్సెస్ సమాజానికి క్యాన్సర్ లాగా. ఆఫ్ కోర్స్ పొలిటీషియన్ కార్పొరేట్ నెక్సెస్ కూడా ఉంది కాదన్నాం. కానీ దానికంటే ఇది ఇంకా ఎక్కువ హాని చేస్తుందని గట్టిగా నమ్ముతున్నాను. దాన్ని ఏ రకంగా అరికడతారో మీలాంటి వాళ్ళే పూనుకోవాలి సార్. దేనికంటే మీరు కూడా ఒకప్పుడు బ్యూరోక్రాట్ గానే పనిచేశారు కదా! ఐపీఎస్ గా కూడా పనిచేశారు. Yes. యూ నో. Definitely. అదే. చేయాలి. అవన్నీ కలిసి ఒక చట్టం లాగా తీసుకొచ్చేదానికి కూడా ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే అల్టిమేట్ గా మన ఇంట్రెస్ట్ ఏంటంటే రాష్ట్రం బాగుండాలి, దేశం బాగుండాలి. పొలిటికల్ పార్టీస్ ఏంటంటే పార్టీలు బాగుండాలి, తర్వాత వాళ్ళ మాట చెల్లాలి అని వాళ్ళు అనుకుంటారు. కానీ మనకు కావాల్సింది రాష్ట్రం, దేశం బాగుండాలని మనం కోరుకుంటాం. కాబట్టి దానికి కావాల్సిన మనం అన్ని చేద్దాం. ఈసారి 5 సంవత్సరాల్లో అనేక మార్పులు, సంస్కరణలు తీసుకురావాలి. లేకుంటే దేశం, రాష్ట్రం ఎటో వెళ్ళిపోతాయి అన్నది భయం మనందరికి. సార్ అంటే ఒక ఆఖరి ప్రశ్న. Yeah. జ్యోతిష్యం అడుగుతున్నాను అనుకోవద్దు కానీ రాష్ట్రంలో ఎవరు గెలిచే అవకాశం ఉంది? మీకంటే చాలా చూసుంటారు మీరు. అలాగే దేశంలో ఎవరు గెలిచే అవకాశం ఉంది? మీ ఒపీనియన్. అంటే ఈ విధంగా కరెక్ట్ గా జోస్యం చెప్పాలంటే, ఎందుకంటే జ్యోతిష్యులు డైరెక్ట్ గా టీవీ ఛానల్స్ లోకి వచ్చి వాళ్ళు చెప్పేస్తారు వీళ్ళు వస్తారు వాళ్ళు వస్తారని. కానీ ఏంటంటే దేశాన్ని, రాష్ట్ర భవిష్యత్తును నిర్వహించే జ్యోతిష్యులు ఎవరైతే ఉన్నారంటే వాళ్ళు ప్రజలు, వాళ్ళ చేతిలో ఉన్న ప్రధానమైన ఆయుధం ఓటు. కానీ ఈ ఓటుని మనం ఏ విషయాలు తెలుసుకొని మనం ఓటు వేస్తున్నాం అన్నది కూడా ఒకటి ఆలోచించాల్సిన అంశం. ఎందుకంటే చాలా డబ్బు ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. ఇప్పుడు చూడండి పార్టీలు ఓపెన్ గా డిస్కస్ చేస్తున్నాయి. ఎమ్మెల్యే కావాలంటే 30-40 కోట్లు పెట్టాలి, ఎంపీ కావాలంటే 100 కోట్లు పెట్టాలి. నేనేమంటానంటే వీలైతే అందరికీ నార్కో టెస్ట్లు పెట్టండి అంటాను. నార్కో అనాలిసిస్ చేసి ప్రతి ఒక్కరిని ఓపెన్ గా లైవ్ టెలికాస్ట్ చేయండి. ఎవరెవరు ఎంత ఖర్చు పెట్టారో బయటకు వస్తుంది. అంటే ఈ విధంగా మనం ఒక పద్ధతిలో వెళ్లాల్సిన సిస్టమ్ ని దాన్ని సబ్వర్ట్ చేస్తే ఏమవుతుందంటే రిజల్ట్స్ మీద కూడా ప్రభావం. ఎందుకంటే ఇప్పుడు ఏ పార్టీలు, అన్ని పార్టీలు కూడా డబ్బులు పెడితే తప్ప మేము సీట్లు ఇవ్వము అని. ఈవెన్ ఎన్ఆర్ఐలు కూడా హెలికాప్టర్ ల్యాండింగ్ చేస్తున్నారు చాలా మంది. బయట నుంచి మీ యుఎస్ నుంచి వచ్చిన వాళ్ళని కూడా చాలా మందిని ఈసారి వాళ్ళు వచ్చేటట్టుగా చేశారు. సో ఆ విధమైన పరిస్థితులలో మనం ఏదైనా రిజల్ట్ ఎప్పుడు నిర్ణయించగలమంటే ఆ రూల్స్ ఆఫ్ ది గేమ్ నడిస్తే. ఫర్ ఎగ్జాంపుల్ క్రికెట్ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారంటే ఆ టీం టాలెంట్ బట్టి చెప్పొచ్చు, కానీ వాళ్ళు మ్యాచ్ ఫిక్సింగ్లు, స్పాట్ ఫిక్సింగ్లు ఇలాంటి అవకతవకలకు డిపెండ్ వాళ్ళు పాల్పడితే ఆ ఫైనల్ గా ఎవరు గెలుస్తారో చెప్పలేం. సో ఆ విధంగా ప్రజాస్వామ్యంలో ఎన్నికలు అన్నవి నిర్ధారించిన పద్ధతిలో జరిగితే మనం చెప్పగలం ఈ పార్టీ మేనిఫెస్టో బాగుంది, ఈ పార్టీ పర్ఫార్మెన్స్ బాగుంది కాబట్టి వచ్చారు. కానీ ది రూల్స్ ఆఫ్ ది గేమ్ ఆర్ టోటలీ డిఫరెంట్. ఎంత డబ్బులు పెడుతున్నారు, ఏ విధంగా చేస్తున్నారు, ఏ విధంగా మీరు ప్రజలను వాళ్ళ సెంటిమెంట్లు, ఎమోషన్లు రెచ్చగొడుతున్నారు అన్నది మనం నేర్చుకోవాల్సినది. ఈవెన్ ప్రధానమంత్రి గారి దగ్గర నుంచి చూసినా కూడా
ఇన్ని సంవత్సరాలు అభివృద్ధి చేసిన తర్వాత మళ్ళా కూడా మతం, మళ్ళా కూడా కులం వీట్ల గురించి మాట్లాడుతూ వెళితే ఎలా ఉంటుందండి? అవును. మళ్ళా మందిరాల గురించి, మందిరం గురించి మాట్లాడగలరు. రాముడి గురించి మాట్లాడండి. రాముడి మందిరం వచ్చింది. దేర్ ఇస్ నో డౌట్. మంచి లీగల్ ఫైట్ తర్వాత వచ్చింది. కానీ మనం స్థాపించాల్సింది రామరాజ్యం. రామరాజ్యాన్ని స్థాపించిన అవసరం మనకంతా ఉంది. కాబట్టి ఆ విధమైన రూల్స్ ఆఫ్ ది గేమ్‌ని మనం చేద్దాం. అందుకనే ఎన్నికల సంస్కరణలు కూడా చాలా అవసరం. స్టేట్ ఫండింగ్ ఆఫ్ ఎలక్షన్స్ గురించి కూడా ఆలోచించాలి. ఇప్పుడు చూడండి న్యూస్ పేపర్‌లు గాని, న్యూస్ ఛానెల్స్ కానీ పార్టీల వైడ్‌గా డివైడ్ అయిపోయాయి. ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్. అంటే మాలాంటి వాళ్ళు ఎక్కడైనా ఎలక్షన్ సమయంలో గొంతులు వినిపించాలంటే మాకెక్కడ కూడా స్పేస్ ఉండదు. మాకు ఎవరు ఎస్టాబ్లిష్డ్ ఛానెల్స్ మా దగ్గరికి రారు. ఎస్టాబ్లిష్డ్ పేపర్స్ మా వార్తలు ప్రచురించరు. ఎందుకంటే మేము విషయాలు మాట్లాడతాం కాబట్టి. సో ఈ విధంగా మరి డివైడ్ అయిపోతే మరి నిర్ణయం మీద ఏ విధమైన ప్రభావం ఉంటుందో మనం ఆలోచించాలి. కాబట్టి నా పద్ధతిలో రాష్ట్రం గెలవాలి, దేశం గెలవాలి. జూన్ 4 తారీఖున నేను కోరుకుంటున్నాను. ఏ పార్టీ వచ్చినా కూడా ఫైనల్ గా మన మధ్యలో ఉన్న ఈ విభేదాలన్నీ మరిచిపోయి మనం అందరం కలిసి రాష్ట్రం అయితే రాష్ట్రం, దేశం అయితే దేశం గురించి మనం అభివృద్ధి చెందుదాం. ఎందుకంటే ఈ 5 సంవత్సరాలు చాలా క్రూషియల్. సో ఎవరు వచ్చినా కూడా ఫైనల్ గా ప్రజలు గెలవాలి అని నేను కోరుకుంటాను. ఎమ్మెల్యేలు, ఎంపీలు గెలవడం కాదు. ఎందుకంటే మనం గత ఎన్నికల్లో వాళ్ళని గెలిపిస్తున్నాం, ప్రజలు ఓడిపోతున్నాం. కానీ ప్రజలు గెలవాలి అని నేను కోరుకుంటాను. కాబట్టి ఆ ప్రజలు గెలిచే విధంగా మీరు, మేము మనం అందరం కలిసి పనిచేద్దాం రాబోయే 5 సంవత్సరాలు అన్నది మనం కోరుకుందాం. ఎందుకంటే ఆల్రెడీ భవిష్యత్తు ఏంటో అన్నది ఆ ఈవీఎంలో నిక్షిప్తం అయిపోయి ఉంది. కాబట్టి జూన్ 4వ తారీఖున అవి బయటపడతాయి. ఎవరు వచ్చినా కూడా ప్రభుత్వాలుగా వారు మటుకు రాష్ట్ర హితం కోసం, దేశ హితం కోసం పనిచేయాలి. మన మధ్య ఉన్న డిఫరెన్సెస్ ను పక్కన పెట్టాలి. ఒక 5 సంవత్సరాలు మనం ఒక ఆదర్శవంతమైన రాజకీయ తత్వాలను మనం గనుక ప్రవేశపెట్టి వాటిని బలపరచగలిగితే అప్పుడే రాష్ట్రం, దేశం బలపడతాయి. లేకుంటే మనం మన పరిస్థితులు చాలా అధ్వాన్న స్థితిలో వెళ్ళడానికి అవసరం ఉంది. అనవసరంగా పగలు ప్రతీకారాలు కూడా ఎక్కువ అవుతున్నాయి ఈ మధ్య. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో చూసుకుంటే మనిషిని మనిషిగా చూడడం లేదు. మనిషిని ఒక సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిగానో, ఒక పర్టికులర్ పొలిటికల్ పార్టీకి చెందిన వ్యక్తిగానో చూస్తున్నారు కానీ ఒక మనిషిని మనిషిగా చూసే విచక్షణ కూడా మనలో పోతుంది. దీన్ని మళ్ళా కాపాడాల్సిన బాధ్యత ఆ పార్టీల యొక్క నాయకులకు, సమాజంలో ఉన్న మేధావులకి చాలా బాధ్యత పెరిగింది ఈసారి. కాబట్టి ఆ దిశగా మనం అందరం పనిచేద్దాం. ప్రజల్ని గెలిపిద్దాం. ఆ ప్రజా గెలుపు వచ్చే 5 సంవత్సరాలు 2029కి ప్రజలు గెలిచే విధంగా మనం అంతా కూడా కోరుకుందామని నేను అనుకుంటాను. లాస్ట్ టైము నేను మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసినప్పుడు ఒక చిన్న వర్డ్ తీసుకున్నా మీ దగ్గర నుంచి. అది యాహ్! వైట్ ఛాలెంజ్ అనేటువంటిది అవేర్‌నెస్ క్రియేట్ చేయాలి రాష్ట్రంలో. యెస్. విచ్చలవిడిగా యెస్. గంజాయి గాని, డ్రగ్స్ గాని డ్రగ్స్ గానియండి. యెస్. కంటైనర్‌లో ఆ దిశ వస్తున్నాయి. మొదలుపెట్టాం. ఆ దిశగా మా పోరాటం మొదలుపెట్టాం. ఆల్రెడీ టాస్క్ ఫోర్స్‌లు ఏర్పాటు చేసే విధంగా ప్రజలకు ఆహ్వానం పలుకుతున్నాం. ఎందుకంటే ఇది చాలా పెద్ద సమస్య మన రాష్ట్రంలో చూస్తే. ముఖ్యంగా మన బెంగుళూరులో జరిగిన రేవ్ పార్టీ అన్న దాని గురించి కూడా విపరీతమైన చర్చలు జరుగుతున్నాయి. అంటే ఎవరైతే ఈ సినిమా వాళ్ళు మనం ఏదో వాళ్ళను సెలబ్రిటీస్‌గా చూస్తున్నామో వాళ్ళందరూ కూడా ఏ దిశగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారన్నది కూడా చాలా ప్రధానమైన అంశం. ఈ అంశాలన్నీ కూడా యంగ్‌స్టర్స్ మీద ప్రభావం పడుతుంది. ముఖ్యంగా గంజాయి, డ్రగ్స్. అందుకనే అన్నారు ఈ డెమోగ్రఫిక్ డివిడెండ్‌ని మనం డెమోగ్రఫిక్ డిజాస్టర్‌గా మార్చకూడదు. దానికోసం మనం అందరం కలిసి పనిచేయాలన్న దాంట్లో ప్రధానంగా మీరు ఈ ఫైట్ అగైన్స్ట్ ది గంజాయి అండ్ డ్రగ్స్ అన్నది ముఖ్యంగా జై భారత్ నేషనల్ పార్టీ, తర్వాత మా జాయిన్ ఫర్ డెవలప్మెంట్ ఫౌండేషన్ కూడా అదొక ఇంపార్టెంట్ టాస్క్ గా మేము తీసుకున్నాం. దాన్ని రాబోయే కాలంలో నిర్వహించబోతున్నాం. ఏదైతే ప్రభుత్వాలు ఏర్పడతాయో వీటన్నిటి మీద ఉక్కుపాదం మోపాలి అన్నది కూడా మేము కోరుకుంటున్నాం. ఆ దిశగా మనం అందరం కలిసి మన సమాజాన్ని, మన యువతరాన్ని కాపాడుకుందాం. ఆ ధోరణిలో మేము ముందుకు వెళుతున్నామండి కార్తీక్ గారు. చాలా థాంక్స్ సార్. మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించారు. థాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ అండి. ధన్యవాదాలు. జై భారత్.